హాయ్ వ్యూవర్స్, సునీతక్క ముచ్చట్లు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. కాకపోతే ఎండలే ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది నమోదవుతుంది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా 2-3 రోజులైతే మే నెల కూడా వస్తుంది. ఇంకా పెరుగుతున్నాయి ఎండలు. 42-43 డిగ్రీల వరకు దాటుతుంది అంటున్నారండి. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసిన కొన్ని సూచనలు మీకు చెప్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చితే పాటించండి. ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలండి. దాహం వేసినా వేయకపోయినా నీరు తాగుతూనే ఉండాలి. అప్పుడు ఒక గ్లాసు బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది వాటర్ తాగడం వల్ల. ఆ వాటర్ కూడా చల్లటి నీళ్ళు తాగాలనిపిస్తుంది వేసవి కాలం వలన. కానీ ఫ్రిడ్జ్ నీళ్ళు తాగడం అవాయిడ్ చేయాలండి. ఫ్రిడ్జ్ నీళ్ళు తాగకండి. కుండలో నీళ్ళు తాగడానికే ప్రాధాన్యం ఇవ్వండి. ఫ్రిడ్జ్ నీళ్ళ వల్ల బాడీ వేడెక్కుతుంది, జలుబు చేస్తుంది, గొంతులో గరగరా ఉంటుంది. అదే కుండలో నీళ్ళ వల్ల చాలా మంచిదండి. కుండలో నీళ్ళు తాగడానికే ప్రాధాన్యం ఇస్తారనే అనుకుంటున్నాను నేను. ఎక్కువగా వాటర్ శాతం ఉండే పండ్లు కూరగాయలు తినాలండి. వాటర్ మిలాన్లో 92% వాటర్ ఉంటుందండి. వాటర్ మిలాన్ తినడానికి కీరా దోసకాయ, మస్క్ మిలాన్ లాంటి పండ్లు తినండి. దోసకాయ, సొరకాయ, బీరకాయ లాంటి కూరగాయలు తినండి. నాన్ వెజ్ తినడం తగ్గించండి. టీలు కాఫీలు తగ్గించండి. ముఖ్యంగా ఉదయం పూట 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు బయటికి వెళ్లకుండా ఉండడానికే ప్రాధాన్యం ఇవ్వండి. లేదు తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్ళవలసి వస్తే తలపాగాలు, టోపీలు, గొడుగులు ధరించండి. ఈ ఎండాకాలంలో కాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయండి. కండరాల నొప్పులు, కాళ్ళ నొప్పులు. అది వేడి వల్ల వస్తుంది. అందుకని మన శరీరంలో వేడి శాతం తగ్గించుకున్నామనుకో నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందండి. మనకి నొప్పి రాకుండా ఉంటుంది, నొప్పులు తగ్గుతాయి. అందుకని సబ్జా నీళ్ళు తాగాలండి. సబ్జా నీళ్ళు కానీ, మజ్జిగ కానీ, కొబ్బరి బొండాలు, బార్లీ వాటరు ఇవన్నీ చాలా మంచిదండి ఆరోగ్యానికి. అప్పుడు మజ్జిగ పొద్దున పూట చేసి పెట్టుకున్నామంటే సాయంత్రం వరకు అప్పుడో గ్లాస్ తాగుతూ ఉండొచ్చండి. సబ్జా నీళ్ళు కూడా చాలా మంచిదండి. సబ్జా గింజలు ఒక స్పూన్ వేసుకొని ఒక 20 నిమిషాలు నానబెట్టి ఒక గ్లాసు నీటిలో ఒక అరచెక్క నిమ్మరసము, కొంచెం పటిక బెల్లం వేసుకొని తాగితే రుచి అమోఘంగా ఉంటుందండి. దాని వల్ల లాభాలు కూడా అమోఘమండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు, మోషన్ ఫ్రీగా ఉంటుంది, మలబద్ధకం ఉండదు, వేడి చెయ్యదు, చాలా మంచిదండి. సబ్జా వాటర్ తాగడానికి రోజు ప్రాధాన్యం ఇవ్వండి. వెజిటేబుల్ జ్యూసెస్ కూడా తాగాలండి. వెజిటేబుల్ జ్యూస్, మస్క్ మిలాన్ జ్యూస్ కానీ, కీరా దోస జ్యూస్ కానీ, గుమ్మడికాయ జ్యూస్ అంటే బూడిద గుమ్మడికాయ అండి, మంచి గుమ్మడికాయ కాదండి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇలా జ్యూసులు, ఎక్కువ ద్రవ పదార్థాలకి ప్రాధాన్యం ఇవ్వండి. ద్రవ పదార్థాలు తాగుతూ బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్గా ఉండేటట్లు చూసుకోవాలండి. బాడీలో సోడియం లెవెల్స్ తగ్గకుండా జాగ్రత్తగా ఉండాలి. వ్యాయామాలు కూడా కఠినమైన వ్యాయామాలు చేయమాకండి. సులభతరమైన వ్యాయామాలు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఎందుకంటే కఠినమైన వ్యాయామాలు చేయడం వల్ల బాడీ వేడెక్కుతుందండి. అసలే ఈ వేసవి కాలంలో వేడిగా ఉన్న శరీరం ఇంకెక్కువ వేడెక్కి నీరసానికి గురవుతుంది. అందుకని తేలికపాటి వ్యాయామాలు చేస్తూ బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. నా సలహాలు సూచనలు మీకు నచ్చితే పాటిస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.